శోభన్ బాబు చిత్ర విశేషాలు. కోడెత్రాచు. అందాల హీరో శోభన్ బాబు సరసన అందాల తర శ్రీదేవి నటించిన ఆఖరి చిత్రం కోడెత్రాచు మే 5, 1984 నాడు విడుదలైనది. వేటగాడు, కొండవీడి సింహం చిత్రాలను నిర్మించిన నిర్మాత అర్జున్ రాజు, రోజా ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కోడెత్రాచు. కోడెత్రాచు చిత్రం విజయవాడ అన్నపూర్ణ ఏసీలో మొదటి వారం 1,05,000 వసూలు చేసి ఆ థియేటర్లో సోలో హీరోగా 1,00,000 గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినది. కోడెత్రాచు చిత్రం విజయవాడ అన్నపూర్ణ ఏసీ థియేటర్లో 46 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి షిఫ్టుల మీద 100 రోజులు ప్రదర్శింపబడినది. స్లాబ్ పద్ధతి ప్రవేశపెట్టబడ్డాక హైదరాబాద్ మెయిన్ థియేటర్లో మొదటి 2 రోజులు 5 ఆటలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం కోడెత్రాచు సంధ్యా 70 ఏసీలో. స్లాబ్కు ముందు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో మొదటి 2 రోజులు 5 ఆటలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం కూడా హీమ్యాన్ నటించినదే. అది కాలాంతకులు బసంత్ థియేటర్లో. అనంతపురం గంగా ఏసీ థియేటర్లో కోడెత్రాచు చిత్రం మొదటి 10 రోజులకు 43 ఆటలు ప్రదర్శింపబడి అన్ని ఆటలు హౌస్ఫుల్ అయి లేట్ రిలీజ్లో ఏసీ థియేటర్లకు ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించినది. కోడెత్రాచులోని అన్ని పాటలు హిట్ అయి హీమ్యాన్ అభిమానులను ఎంతగానో అలరించినవి. కోడెత్రాచు చిత్రం 10 కేంద్రాలలో షిఫ్ట్ మీద కానీ ఉదయమాటలలో కానీ 50 రోజులు ప్రదర్శింపబడినది. కోడెత్రాచు చిత్రం వసూళ్ల రీత్యా ఆర్థిక విజయం సాధించినది.